కాలి మడమకు దెబ్బ తగిలితే డాక్టర్ రెస్ట్ తీసుకోమంటే హ్యాపీగా సెల్ ఫోన్‌లో గేమ్స్ ఆడుకుంటూ, డ్రామా, డ్రామాలు చూస్తూ, సీరియల్స్ చూసుకుంటూ టీవీలలో ఎంజాయ్ చేస్తాం. కానీ ఒక గొప్ప బహుమతిని పొంది ఆస్కార్ అవార్డు సంపాదించగలిగే నవలని గాని, కథలను గాని మనం రాయగలమా? అలాంటి నే దాన్ని సాధ్యం చేసుకున్నది పెగ్గి. పెగ్గికి 25 ఏళ్ల వయసులో కాలికి, మడమకి గాయమై రెస్ట్ తీసుకోవాల్సొచ్చింది. ఇంట్లో ఏమీ తోయలేక భర్తని పుస్తకాలు తెమ్మని అడిగింది. రోజు పుస్తకాలు చదివి వాటి గురించి విమర్శలు చేస్తుంటే భర్త విసిగిపోయాడు. ఇన్ని పుస్తకాలు పెగ్గి, ఇన్ని పుస్తకాలు చదివే బదులు నువ్వే ఒక నవల ఎందుకు రాసుకోకూడదు అని చెప్పి అన్నాడట. అంతే ఉత్సాహంగా రాయడం మొదలుపెట్టింది. కాలి నొప్పి తగ్గిపోయింది కానీ ఏళ్లు గడుస్తున్నా పుస్తకం అమ్మలేదు. రాసేది ఎవరూ చూడకుండా దాచిపెట్టేది. నిజానికి ఆమెకు రచయితనైపోయి పేరు, డబ్బులు సంపాదించాలని కోరికలేమీ లేదు. ఒక ఫ్రెండ్‌ని ఈ నవల పూర్తి చేయడం నీ వల్ల కాదులే అని అనడంతో ఆమె రాయడం మొదలుపెట్టిన 10 ఏళ్లకు 1936లో నవలను పబ్లిష్ చేసింది. ఫలితంగా దేశ విదేశాల్లో ఆ పుస్తకం లక్షల కాపీలు అమ్ముడుపోయింది. దాని ఆధారంగా వచ్చిన సినిమా హాలీవుడ్‌లో అత్యుత్తమ చిత్రంగా పేరొందింది. 8 ఆస్కార్లు గెలుచుకుంది. ఆ నవల పేరే 'గాన్ విత్ ద విండ్'. రాసింది మార్గరెట్ మిచెల్. ఆమె ముద్దు పేరే పెగ్గి. ఒకే ఒక్క నవలతో పులిట్జర్ బహుమతి తెచ్చుకుంది. ఆమె సెలబ్రిటీగా ఎక్కడా కనపడలేదు కాబట్టి అది ఆమె రాయలేదని విమర్శలొచ్చాయి. దానికి సమాధానంగా మిచెల్ మాన్యువల్ స్క్రిప్ట్ నుంచి కొన్ని అధ్యాయాలను కనెక్టికట్‌లోని లైబ్రరీలో భద్రపరిచారు. 1200 పేజీల ఈ సుదీర్ఘ నవల ఒక విఫల ప్రేమ కథ నేపథ్యంలో సాగుతుంది. సివిల్ వార్ ప్రభావంతో నాటి అమెరికన్ సమాజం ఎదుర్కొన్న సమస్యలన్నింటినీ ప్రతిబింబిస్తుంది. కథానాయిక స్కార్లెట్ ఒహారా బతుకు పోరాటమే 'గాన్ విత్ ద విండ్'. ఎందరో యువకులు స్కార్లెట్‌ను ఆరాధిస్తే ఆమె ఆప్టేను ప్రేమిస్తుంది. అతడు మెల్నీని పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి బాధపడుతుంది. ప్రతీకారంతో మెలనీ సోదరుడు చార్లెస్‌ని పెళ్లి చేసుకున్న స్కార్లెట్ ఏడాది తిరిగేసరికల్లా భర్తను కోల్పోయి ఒక బిడ్డకు తల్లిగా మిగులుతుంది. 19 ఏళ్లకే మూడువారిన జీవితం, మరో పక్క యుద్ధం వల్ల గడ్డు పరిస్థితులు. యుద్ధానికి వెళ్తూ ఆష్లే గర్భిణి అయిన భార్యను స్కార్లెట్‌కు అప్పచెప్తాడు. తానే కష్టాల్లో ఉంటే తనకేమాత్రం ఇష్టం లేని మెలనీ బాగోగులు చూడాల్సి వస్తుంది. ఆష్లేకి ఇచ్చిన మాట మేరకు కష్టాలు పడి ఆమె కాన్పు చేసి తల్లి బిడ్డల్ని తన పుట్టింటికి తీసుకెళ్తుంది. అక్కడ మరింత దారుణంగా ఉన్న పరిస్థితులను చక్కదిద్దడానికి చాలా కష్టపడుతుంది. డబ్బు కోసం అవకాశవాదిగా మారి చెల్లెలి ప్రియుడిని పెళ్లి చేసుకుంటే అతడు చనిపోతాడు. మొదటి నుంచి సాయం చేస్తున్న బట్లర్‌ని పెళ్లి చేసుకున్న అతడు ఆమెను వదిలేసి వెళ్ళిపోతాడు. చివరికి ఆష్లే మీద తనకున్నది ప్రేమ కాదు, తాను నిజంగా ప్రేమిస్తుంది బట్లర్‌నేనని తెలుసుకుని అతడి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది స్కార్లెట్. ఒకే వ్యక్తి స్త్రీ పురుష కోణాల్లోంచి లోతుగా ఆలోచించి రచన చేయడం గొప్ప విషయమని ఈ పుస్తకంలో మార్గరెట్ మిచెల్ ఆ విశేష ప్రతిభ కనపరిచిందని విమర్శకులు అంటారు. ప్రతిష్ఠ పోతే గానీ అది ఇన్నాళ్లు భుజాల మీద ఎంత బరువుగా ఉందో, నిజమైన స్వేచ్ఛ ఎలా ఉంటుందో తెలియదు. చావు, పుట్టుక, పన్నులు ఈ మూడింటికి సరైన సమయం అంటూ ఉండదు. నవలలోని ఇలాంటి ఎన్నో వ్యాఖ్యలు జీవిత సత్యాలని పేర్కొంటూ ఉంటాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం.